క్షమించాల మిత్రులారా, ఆలస్యమైనట్టున్నది ఇఫ్తార్ విందుకు. డబుల్ బెడ్రూమ్కు సంబంధించినటువంటి విషయాల లోపల కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు మాట్లాడతారని చెప్పి అన్నలకు ఉపన్యాసం సమయం కేటాయించడం జరిగింది. ముందుగా మా హైదరాబాద్ పెబ్బులి శ్రీశైలం అన్న గారికి, అదేవిధంగా డివిజనల్ ప్రెసిడెంట్ సిపి అన్న గారికి, రెడ్డి సీన్ అన్న గారికి, మల్లేష్ గౌడ్ అన్న గారికి, వాజిద్ భాయ్, ఆండన్న, తూర్పు సీన్ అన్న, అదేవిధంగా జహీర్ భాయ్, సెక్టార్ ప్రెసిడెంట్లందరికీ, జనరల్ సెక్రటరీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభివాదం. మిత్రులారా, డబుల్ బెడ్రూమ్ ఏర్పడ్డ తర్వాత ఇక్కడికి హైదరాబాద్ నుంచి అనేకమైనటువంటి మా బంధువులు ఎందరో ఇక్కడికి వచ్చినారు. వచ్చిన వారికి యోగక్షేమాలు అన్ని చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి అడుగడుగున ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలను భుజాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీ ముందడి తీసుకెళ్లి ప్రతి ఒక్క సమస్యను క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. మిత్రులారా, ఇవాళ నవీనన్న ఎలక్షన్ పోయే టైం లోపల ఇక్కడి నుంచి చాలా కొద్దిపాటి ఓట్లు మాత్రమే ఉన్నప్పటికీ కూడా నవీనన్నను పెద్దగా రిక్వెస్ట్ చేసి శ్రీశైలం అన్నయ్య అండను ఉపయోగించుకొని ఆ ఎలక్షన్ టైం లోపల కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, నెరవేర్చినటువంటి హామీలు అన్నిన్ని కావు మిత్రులారా. ముఖ్యంగా అవుట్ పోస్టింగ్ కావచ్చు, రేషన్ షాపులు కావచ్చు, ఇంకా స్ట్రీట్ లైటింగ్లు, ఎన్నో రకాలమైనటువంటి వసతులను ఏర్పాటు చేసిన మిత్రులారా. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పుడు ఒక గొర్రెలను పంపించినట్టు ఇక్కడ పంపించి చదువు లేక, విద్య లేక, ఏమీ లేకుండా, ఉపాధి కూడా లేకుండా మమ్మల్ని అందరినీ ఇక్కడ తెచ్చిపడేసిరని ఉండలేక వెళ్ళిపోయినటువంటి సందర్భంలో మీ అందరినీ కూడా కాచి కాపాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, ఇళ్ళకి టీఆర్ఎస్ ఇయ్యలే రోటీ కపడా మౌర్ మకాన్ అనేటువంటి ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారే సృష్టించినటువంటి ఈ ఇండ్ల పథకానికి వాళ్ళు పెద్దగా చేసిందేమీ లేదు. మిత్రులారా, ఇఫ్తార్ పార్టీకి సంబంధించి మీ అందరు కూడా ఇదందరికీ సంబంధించినటువంటి పండుగ. మీ అందరికి కూడా రాబోయే రంజాన్ ఆరోగ్యాలు, ఐశ్వర్యాలను కలిగించాలని చెప్పి ఈ ఇఫ్తార్ పార్టీని విందును ఏర్పాటు చేసినాం. ప్రతి ఒక్కరు కూడా తృప్తిగా భోజనం చేసి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నామకే వాస్తేనో లేదా రాజకీయాల కోసం ఈ మధ్యలో మీకు కొత్తగా బ్యానర్లు వచ్చినాయి, కొత్త మనుషులు వచ్చిర్రు, కొత్తగా చేస్తుర్రు. ఎందుకు చేస్తుర్రు అంటే రాబోయే రోజులల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇక ఈ తేప ఇఫ్తార్ పార్టీలను పెట్టి కొత్త బ్యానర్లు వేసి కొత్త మనుషులను ఇంట్రడ్యూస్ అవుతుంటారు. మిత్రులారా, వీళ్ళందరూ గాలికి వచ్చి గాలికి పోయేటోళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఓ నలుగురికి వాటర్ ప్లాంట్ పెట్టించి ఆ వాటర్ ప్లాంట్ లోపల 10 రూపాయలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసేటువంటి పరిస్థితి. ఓ నలుగురికి సంబంధించినటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ లోపల జిహెచ్ఎంసీ ల్యాండ్ను పెట్టి వాళ్ళకి కబ్జా చేయించి వాళ్ళతో టెంట్ హౌస్ పెట్టించేటువంటి పరిస్థితి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మేము చెప్తున్నాం మిత్రులారా, డబుల్ బెడ్రూమ్ లోపల కొత్తగా మళ్ళీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి అన్ని పర్మిషన్స్ తీసుకొని సాఫీగా ఉచితమైనటువంటి నీళ్ల పథకాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఎవరు 10 రూపాయలు కట్టి నీళ్ళ బాటిల్ కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఉచితంగా వారందరికి కూడా ప్రతి ఒక్కరికి ఫ్రీ వాటర్ సప్లైని ఈడ రాబోయే నెల నుంచి నెల 15 రోజుల లోపల ఏర్పాటు చేయబోతున్నాం. మిత్రులారా, ఎవరికి సొంతమైనటువంటిది కాదు, నీళ్ళు అమ్ముకునేటువంటి పరిస్థితి కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా తీర్చిదిద్దేటువంటి ప్రక్రియను మేము నెలకొల్పుతాం. మిత్రులారా, అదేవిధంగా ఇంకా డ్రైనేజ్ సమస్య కావచ్చు, నేను అన్న దృష్టికి తీసుకుపోయిన కబ్రస్థాన్ విషయం, ఆయన ఒక అంశం దీని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాడు. కబ్రస్థాన్ విషయమే కావచ్చు, ఇంకా డ్రైనేజ్ సమస్యలు ఎన్నో పేర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, తర్వాత 9th ఫ్లోర్ లోపల ఉన్న లీకేజీలు కావచ్చు, అనువు తిరిగి తెలుసుకున్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. మిత్రులారా, సమస్యల మీద పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సమస్యలను తీర్చేటువంటి బాధ్యత మా మీద ఉన్నది, కానీ దుమ్మెత్తి పెట్టి పోసేటువంటి బాధ్యత మా దగ్గర లేదు. మేము ఎలక్షన్లను చూసి జెండాలు బాతేటోళ్ళం కాదు. మీకు మొదటి నుంచి తెలుసు, ఈగ కూడా తొంగి చూడని రోజులల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను, సిపి అన్న అనేక రకాలు వచ్చి మీ ఆపది సాపదులు అన్నీ తెలుసుకొని
మీ బాధ్యతలను చావుకు బతుకుతుకు ప్రతిదానికి నిలబడ్డటువంటి వ్యక్తులం మేము. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇది నామరూపంలో ఓట్ల కోసం వచ్చేటువంటి టీఆర్ఎస్ పార్టీ కాదని మీరు గుర్తు చేసుకోండి. ఇండ్లు ఇచ్చిర్రు, ఇండ్లు ఇచ్చినందుకు మొన్న చెప్తున్నారు ఇది మేమే ఇచ్చినాం అని చెప్పి. నీ అయ్యే జోబులకి ఏం తీసి ఇయ్యలేరు, మీరంతా మా ప్రజల సొమ్ముతోనే కట్టించిర్రు. కట్టించిన దాన్ని కూడా ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితుల లోపల మమ్మల్ని నిలగొర్రు. స్కూల్ లేకుండా, ఉపాధి హామీ లేకుండా, స్కూల్ పిల్లలకు లేనటువంటి పరిస్థితులను మమ్మల్ని నెట్టివేయబడ్డరు. దయచేసి ఇవన్నీ మీరు గమనించాలి. ఆటుపోటులన్నింటినీ కూడా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ మీ అందరికి కూడా అండగా నిలబడుతుంది. రాబోయే రోజుల లోపల జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతున్నది. మేయర్ సీటు మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయబోతున్నది మిత్రులారా. కాబట్టి మీ అందరూ కూడా మీ ఆతిథ్యాన్ని, మేము మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని గౌరవపూర్తిగా ఏదో వచ్చినవా ఇంత అందరితో పాటు ఆడ పెట్టి ఆ డేగులు పెట్టేసో బేసన్ పెట్టి భోజనం పెట్టి పోటట్టుగా ఉండొద్దని చెప్పి టేబుల్ వేసి ప్రతి ఒక్కరి భోజనం చేసేంత వరకు ఎవరం కూడా ఇడికేను కదలం. అందరికీ భోజనాలు పెట్టిన తర్వాతనే ఇక్కడి నుంచి బయలుదేరేటువంటి ప్రక్రియ మేము నెలకొంటామని తెలియజేస్తున్నారు మిత్రులారా. అదేవిధంగా గౌరవనీయులు పడంచెరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ డైనమిక్ లీడర్ కాటా సిన్నాన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆయనను వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను మిత్రులారా. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలం లోపల మీ అందరికీ అండదండగా నిలబడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను మిత్రులారా.